మొత్తం మీద ఉన్న ఇక్కడ ఉన్న లోకల్ అందరూ ఏదైతే టిట్కోలో 2014-19లో కట్టామో, ఇప్పుడు కాదు అది కట్టింది 14-19లో, దాన్ని నిరుపయోగంగా గత ప్రభుత్వం చేసింది. దాన్ని ఉపయోగించాల. చక్కగా క్లాస్ రూములు కడితే ఆ బిల్డింగ్ను ఉపయోగించలేదు. అక్కడే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టమని ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూలు ఇమీడియట్గా టేకప్ చేసి ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ ఎదుటగా నర్సరీ టు 10th క్లాస్ ఒక్కో సెక్షన్ ఎదుటగా, తర్వాత డిమాండ్ని బట్టి రెండో సెక్షన్ కూడా ప్లాన్ చేసే విధంగా డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ టిట్కో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఆ స్కూల్ ఏదైతే ఆల్రెడీ కట్టుండారో దాన్ని పూర్తి చేసి విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేసి పేదలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారానే పేదరికాన్ని పోగొట్టగలిగింది ఒక ఎడ్యుకేషన్ ద్వారానే. మంచి ఎడ్యుకేషన్ మనకిస్తే పిల్లలు పేదవాడైనా గొప్పవాడైనా ఎటువంటి వాళ్ళైనా చక్కగా చదువుకొని వాళ్ళ ఉన్నత స్థితికి పోగలరు. అందుకని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈరోజు నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ టేకప్ చేసాం. అదేవిధంగా రూరల్లో కూడా ఒక స్కూల్ ఆల్రెడీ టేకప్ చేసాం. ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్ అన్ని స్కూల్స్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్ది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం విఆర్ఐ స్కూల్నే క్లోజ్ చేసింది. నెల్లూరు నడివడ్లో ఉండేది. దాని రూపురేఖలు మారిస్తే ఈరోజు ఏ వార్డుకి పోయినా సార్ మాకు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వండి, ఏ వార్డుకైనా ఏ వార్డుకి ఏ మీటింగ్ పోయినా మా వాడికి విఆర్ఐ స్కూల్ అడ్మిషన్ కావాలా, చదువు బాగా చెప్తున్నారంట, పిల్లల్ని ఆడిస్తున్నారంట, కౌన్సిల్ చేస్తున్నారంట. సిటీలో కావచ్చు రూరల్లో కావండి ప్రజలందరికీ చెప్తున్నాను, 1 by 1 అన్ని స్కూల్స్ని అంతకంటే బెటర్గా చేస్తాం. నిజం చెప్పాలంటే మా పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, నేను చేయకూడదు. పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడు పోటీగా చేయకూడదు. కానీ ప్రజలు నన్ను 74,000 మెజార్టీతో గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే వాళ్ళలో ఉన్న పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా అదే స్థితి నుంచి వచ్చా. ఆ పేదరికాన్ని నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే చక్కగా చదువుకోబట్టే. అందుకనే నేను నెల్లూరు సిటీలో ఉన్న ఎవరైతే నిరుపేదలు మున్సిపల్ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్ ముందు ఒక విఆర్ఐ స్కూలే అన్నీ మాట్లాడాల. ఒక విఆర్ఐ స్కూల్ని మళ్ళీ తెరిపిస్తానన్నా, ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తానులా, కానీ దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చేశాను. అది అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చే డిమాండ్ చూస్తే ఏదైతే 15 స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి రూపురేఖలు మార్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. ఎందుకంటే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్